ఓం శ్రీ గణేశాయ నమః. వశిష్ఠ మహర్షి మానవ జాతికే తలమానికం. వేల కొలది సంవత్సరాలుగా భారత జాతి మహోన్నత్యం విశ్వానికి ఆదర్శంగా నిలబడుతూ ఉంది. యావత్ విశ్వం నిద్రాణంగాను అనాగరికంగాను ఉండే కాలంలోనే ఈ జాతి జాగృతమై అద్భుతమైన నాగరికతకు పుట్టినిల్లై అసదృశ్యమైన సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పింది. అప్పుడప్పుడు అక్కడక్కడ పుట్టిన నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయిన భారతీయ సంస్కృతి నాగరికతలు మాత్రము ఆత్మస్వరూపం చెడకుండా అనేక నవ్య రీతులను కాలానుగుణంగా సంతరించుకుంటూ సజీవ నదిలాగా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ జాతి విశ్వమునకు తలమానికమై విశ్వ గురువై పరిఢవిల్లింది. అవిచ్ఛిన్నమైన ఈ సంస్కృతి ప్రభావానికి కారణం దానికి వారసత్వంగా లభించిన వేదం అంటే అతిశయోక్తి కాదు. వేదం విశ్వజనీనం. భారతీయ జాతికి పరమ ప్రామాణికమైనది ఈ వేదం. మానవుని యొక్క అతి ప్రాచీన శబ్దాన్ని భావజాలాన్ని పొందుపరుచుకున్న అద్భుత సాహిత్యం వేదం. దీన్ని ఔపౌరుషేయమని భారత జాతి సగౌరవంగా చెప్పుకుంటూ ఉంటుంది. అనాది అనంతం ఈ వేదం అని ఈ జాతి విశ్వసిస్తూ ఉంటుంది. ఎన్నో పర్యాయాలు దీని ప్రమాణాన్ని ప్రశ్నించడానికి అనేక ఉద్యమాలు జరిగినా కానీ అవి ఏవీ సఫలం కాలేదు. వేదము యొక్క ప్రామాణికత ప్రతి కాలంలోనూ పెరుగుతూనే వచ్చింది. సామాన్య జన వ్యవహారంలో విడదీయరాని విషయంగా రూపొందింది. వేద నిందకులు కూడా వేదం ప్రమాణం అన్న విషయాన్ని, నేను చెప్పిందే వేదం అనే జాతీయాన్ని అతర్కితంగానే తమ వ్యవహారంలో ఉపయోగిస్తూ ఉంటారు. దీని ప్రామాణ్యానికి ఇంతకంటే రూఢి ఏం కావాలి? ఋషి మార్గం. వేదములు ఔపౌరుషేయమని లైతే అవి లోకానికి ఎట్లా తెలిసినవి అంటే తపస్సంపన్నులైన మహర్షులు అతీంద్రియ శక్తి ద్వారా వేదాన్ని దర్శించి లోకానికి అందించారు అని మన విశ్వాసం. ఆ విధంగా వేదములను దర్శించిన మహర్షులు వేద ద్రష్టలైనారు. వారు దర్శించిన తమకు చూపిన మార్గంలో పయనించి భారత జాతి కృతార్థమైంది. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి. భారత జాతి జీవితానికి దీపం చూపిన వారు ఋషులు. ఋషి అంటే అతీంద్రియ శక్తి ద్వారా చూచేవారు. అతడు జ్ఞాని కావడం మాత్రమే కాదు, అతడికి కొన్ని విశిష్ట లక్షణాలు ఉంటాయి. సాధు స్వభావం అతని జీవనం. అయితే సాధుత్వ రక్షణ కోసం, లోక సంగ్రహణం కోసం అవసరమైతే ఆగ్రహిస్తాడు. సదాచార పరాయణుడు, సన్మార్గ ప్రవర్తనుడు, సుఖాలకు అతి దూరంగా, కృత్రిమత్వాన్ని అవకాశం ఇవ్వకుండా అతి సహజంగా ఆదర్శంగా జీవించడం ఇతడి వైశిష్ట్యం. తాను తెలుసుకున్న జ్ఞానం వల్ల తనకు మాత్రమే లాభం కలగాలని అనుకునే సంకుచిత తత్వాన్ని కలవాడు కాదు. పైపెచ్చు సుఖాలను అనుభవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా వాటిని త్రోసి రాజని కష్టాలనే వరిస్తూ తపోనిష్ఠలో ఉంటాడు. ఈ గుణాలన్నీ కలిస్తే అతడు ఋషి. రాజ ఋషులు, మహర్షులు, బ్రహ్మ ఋషులు అని ఋషుల్లో తరతమ భేదాలు ఉన్నాయి. ఋషి వాచకం సామాన్యం. పైన చెప్పిన గుణాల్లో ఏవో కొన్నింటిని కలిగి ఉంటాడు అతను. క్లిష్టమైన రాజధర్మాన్ని నిర్వర్తిస్తూ స్వపర భేదాన్ని తప్పక పాటించవలసిన రాజులలో కూడా ఋషిత్వం ఉండవచ్చును. అట్టి వారిని రాజఋషులు అని అంటారు. మహర్షి అంటే ఋషి గుణాలన్నింటినీ పుణికిపుచ్చుకొని లోక సంగ్రహణం చేసేవారు. అయితే ఇతనికి అహంకార మమకారాలు పూర్తిగా తొలగిపోవు. వీటిని కూడా తొలగించుకుని సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని సంపాదించుకున్న జ్ఞాని బ్రహ్మఋషి అవుతాడు. ఇటువంటి వాళ్ళల్లో ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. ఈ కోవకు చెందిన వారు వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు వశిష్ఠునకు వశిష్ఠునిగా కూడా వ్యవహారం ఉంది. రెండు సార్థక నామధేయాలే. వశిష్ఠుడు అంటే వసించే వాళ్ళందరిలో శ్రేష్ఠుడు. వసించే విధానాన్ని, వసించటలోని సాఫల్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. వశిష్ఠుడు అనగా సర్వతోముఖమైన
వశిత్వము సంపాదించిన వారందరిలో శ్రేష్ఠుడు. ఈ రెండు కూడా వశిష్ఠునిలో సంపూర్ణంగా విలసిల్లుతూ ఉన్నాయి. వశిష్ఠ మండలం. ఋషులు మూలం తెలుసుకోవడానికి ప్రయత్నించరాదని పెద్దల మాట. ప్రయత్నించినా ఫలితం ఉండదు. మహానుభావుల చరిత్రలన్నీ అనేకములైన ఇతిహాస్యాలకు లోబడి అసలు విషయాన్ని మరుగున పరుస్తాయి. ఆధునిక కాలంలో కూడా ఇలాంటివి వాటికి అనేక ఉదాహరణలు లభిస్తాయి. మరి అత్యంత ప్రాచీనమైన ఋషుల చరిత్రలు ఇతమిద్ధంగా తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అయినప్పటికీ ప్రయత్నం చేయడం పండిత లక్షణం. వేదం ద్వారా వశిష్ఠుని గురించి కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఋగ్వేదంలో 7వ మండలాన్ని వశిష్ఠ మండలంగా చెప్పారు. దానిలోని మరికొన్ని చోట్ల లభిస్తున్న విషయం ఆధారంగా వశిష్ఠుని కథను తెలుసుకుందాం. మంత్రద్రష్ట. వైదిక పరంపరలో పౌరోహిత్య విశేషాలతో సంపన్నుడైన వ్యక్తిగా వశిష్ఠ మహర్షి పేర్కొనబడ్డారు. ఋత్సంహితలో గల సూక్తాలలో ఎక్కువ సూక్తాలను దర్శించిన మహర్షి వశిష్ఠుడు. మొత్తం 104 సూక్తాలను ఈయన దర్శించినట్లుగా మనకు ఋగ్వేద సంహిత ద్వారా తెలుస్తున్నది. ఋగ్వేదం 7:18లో వశిష్ఠుని నేతృత్వంలో సుధాసునికి చేసిన సహాయం ప్రస్తావించబడింది. వశిష్ఠ మహర్షి కృష్ణ యజు సంహితలో 53 మంత్రాలను దర్శించారు. సామ సంహితలో 43, దశతుల్లో కొన్ని మంత్రాలను ద్రష్ట వశిష్ఠ మహర్షి. ఇతడు అథర్వ వేదంలో 14 సూక్తాలను దర్శించారు. ఈ విధంగా వశిష్ఠ మహర్షి 4 వేదాల్లోని మంత్రాలను దర్శించిన మహనీయుడైనాడు. 3 జన్మలు. ఇతడు వశిష్ఠుడనే పేరుతో 3 జన్మలు ఎత్తాడు. ఇందులో మొదటి బ్రహ్మ మనస్సు నుండి జన్మించారు. అప్పుడే అతడు అనేక వేద మంత్రాలను దర్శించారు. ఇతని భార్య అరుంధతి పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు వసువులు కలవాడు కాబట్టి ఇతడు వశిష్ఠుడైనాడు. అణిమాది సిద్ధుల చేత వసువులను వశపరుచుకోవటం వల్ల ఇతనికి ఆ పేరు వచ్చింది. దక్ష యజ్ఞంలో దేవతలతో పాటు ఇతడు కూడా మరణించాడు. అప్పుడు అరుంధతి కూడా ఇతన్ని అనుసరించింది. వీరిరువురు నక్షత్రాలైనారు. వీరికి 1 చిత్రకేతువు, 2 పురోచిషుడు, 3 విరచుడు, 4 మిత్రుడు, 5 ఉల్బనుడు, 6 వసు భృజ్యానుడు, 7 ద్యుమంతుడు అని 7 కుమారులు కలిగారు. వీరంతా బ్రహ్మర్షులైనారు. ఇతడు 2వసారి బ్రహ్మదేవుని హోమాగ్ని నుండి జన్మించారు. ఈ జన్మలో అరుంధతి అక్షమాల అనే పేరుతో ఇతనికి భార్య అయింది. నిమి చక్రవర్తి శాపం చేత ఈ జన్మ అంతరించింది. 3వ జన్మలో మిత్రావరుణుల కుమారునిగా అగస్సుని సోదరునిగా పుట్టారు. ఈ జన్మలో నారదుని చెల్లెలైన అరుంధతి ఇతని భార్య. ఇతడు మొదటి జన్మలో వేదాలను దర్శించారు. 2-3 జన్మల్లో వశిష్ఠునికి సంబంధించిన అనేక కథలు పురాణాలలో వివరించబడ్డాయి. పుట్టుకతోనే ఊర్వశి, మిత్రావరుణుల ప్రభావ ఫలితంగా వశిష్ఠుడు జన్మించారు. సజ్జ సంజాతుడు గనక అతనికి శైశవ, బాల్య, కౌమారాలేవీ లేవు. పుట్టుకతోనే జ్ఞాని అయిన వశిష్ఠుడు సరస్వతీ నదీ తీరంలో వశిష్ఠశిల అనే ప్రదేశంలో నివసిస్తూ తపస్సు చేశారు. విపాసా నదీ తీరంలో కూడా అతడు తన జ్ఞాన సంపదను పంచిపెడుతూ ఉండేవారు. కృష్ణశిల అనే ప్రాంతంలో నివాసం చేశారు. క్రమంగా అతడు వేద దర్శనం చేశారు. అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, ఉషస్సు మొదలైన దేవతలను సాక్షాత్కరింప చేసుకున్నారు. అగ్ని, వాయువు, ఆదిత్యుడు అనే 3 ప్రకృతి శక్తులకు ఉషస్సుతో గల సంబంధాన్ని దర్శించారు. ఆయా దేవతల స్తోత్రాలను వెలువరించారు. అసక్వరీల్ అనే సూత్రం ద్వారా ఇంద్రునికి బలం పెరిగేలా చేశారు. దాని వలన ఇంద్రుడు వశిష్ఠుని యందు మిత్రత్వం వహించారు. వశిష్ఠుని స్తోత్రాలు పితరులకు కూడా తృప్తి కలిగించాయి. తీవ్రమైన తపస్సుతో అతడు క్రమక్రమంగా ఎదిగి మహర్షి అయ్యారు. అగస్త్యుడు ఈయనకు అగ్రజుడు. అతడు తన చేతులతో లోక ప్రజలకు సన్నిహితుడయ్యాడు. ఎల్లప్పుడూ తపోనిష్టలో ఉండే వశిష్ఠుని యొక్క శక్తి సామర్థ్యాలను లోకోపకారకంగా తీర్చిదిద్దడానికి అగస్త్యుడు తన సోదరునికి తృత్యులు అనే జనులతో సంబంధాన్ని ఏర్పరిచారు.
తన జ్ఞాన తేజస్సుతో, తపోమహిమతో, లోక సంగ్రహణ దీక్షతోనూ వశిష్ఠుడు కొద్ది కాలంలోనే తృచ్యులకు పురోహితుడిగా స్థిరపడి వారికి నాయకత్వం వహించారు. అతనికి నాయకత్వంలో తృచ్యులు సర్వతోముఖాభివృద్ధి సాధించారు. వశిష్ఠుని కుటుంబము. వశిష్ఠుడు కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన అరుంధతిని వివాహమాడారు. అరుంధతి అనగా భర్తను ఎన్నడూనూ విడవరానిది, భర్త మాట జవదాటనిది. వీరి దాంపత్యం భారత జాతికి ఆదర్శప్రాయమైన వెలుగొందుతూ ఉంది. ఈమె వల్ల వశిష్ఠుడు శక్తి అనే కుమారుణ్ణి పొందారు. ఇంకా అనేకులైన కుమారులు కూడా జన్మించారు. వాళ్ళు కూడా తపోనిష్టా గరిష్ఠులే, జ్ఞాన పరిపూర్ణులే, వేదాన్ని దర్శించారు. అరుంధతి అనగా భర్తను ఎన్నడూనూ విడవనిది. వాళ్ళు కూడా తపోనిష్టా గరిష్ఠులై, జ్ఞాన పరిపూర్ణులై వేదాన్ని దర్శించారు. వశిష్ఠుడు తన కుమారులతో కూడా అనేకములైన వేద భాగాలను, సామాలను దర్శించారు. వాటిని ప్రచారం చేశారు. తన ప్రజాహిత కార్యాల ద్వారా ప్రజా పురోహితుడిగా ప్రసిద్ధి చెందారు. తృచ్యులకు వశిష్ఠుని మాటే వేదం, వశిష్ఠుని బాటే అనుసరణీయం. వశిష్ఠుని కుటుంబం కూడా అభివృద్ధి చెందింది. శక్తికి భార్య అయిన ఆదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. అతడు కూడా తన తపశ్శక్తితో వేద భాగాలను దర్శించారు. విశిష్ట లక్షణాలు. వశిష్ఠునకు, వశిష్ఠుని కుటుంబానికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉండేది. వారందరికీ తల కుడి పక్కన కొప్పు ఉండేది. అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించేవారు. వీరి దర్శనం అందరికీ పవిత్రమైన ఆలోచనలు కలిగించేది. సూర్య సమాన తేజస్సు, వాయు సమాన వేగము వీరి విశిష్ట లక్షణాలు. వీరు చేసే ప్రసంగాలు కానీ, దేవతా స్తోత్రాలు కానీ ఇతరులకు అనుకరించడానికి అసాధ్యాలుగా ఉండేవి. వీరికి అతీంద్రియ జ్ఞాన సంపద పుష్కలంగా ఉండేది. సహస్రముఖాలుగా విస్తరించే కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన హృదయ జ్ఞానము వీరి సొత్తు. గణరాజ్యాలు, భరతగణం, సుదాసు నాయకత్వం. ఆ కాలంలో భారతదేశంలో అనేక రాజగణాలు విభిన్న ప్రాంతాల్లో పరిపాలిస్తూ ఉండేవి. వానిలో భరతగణం ఒకటి. దానికి నాయకుడు సుదాసు. అతడు పై జవనుని కుమారుడు, మంచి పరాక్రమశాలి, భారత జాతికి చక్కని పరిపాలన అందివ్వాలనే కోరిక కలవాడు. భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుతూ భారత జాతి యొక్క ఐకమత్యాన్ని పెంపొందింపచేయాలని సుదాసు ఆకాంక్ష. అయితే అతని ఆశలను వమ్ము చేస్తూ కొన్ని గణాలు దేశంలో ఎల్లప్పుడూ ఉపద్రవాన్ని కలిగిస్తూ ఉండేవి. వానిలో అను, దృహ్యు, పురు, తుర్వసు, యదు అనే ఆర్యగణాలు, పక్తులు, భళానులు, అలీనులు, విషాణులు, శివులు అనే అనార్యగణాలు లోకోపద్రవకరంగా పరిణమించినాయి. వీటిని అణచకుండా జాతిని కాపాడడం, దేశాన్ని రక్షించడం సాధ్యం కాదని సుదాసు గ్రహించాడు. అప్పటికే వశిష్ఠుని నేతృత్వంలో క్రమంగా బలపడుతున్న తృత్సులతో మైత్రి చేసి తద్వారా శత్రువులను ఎదుర్కోవాలని భావించాడు. తృత్సులకు రాయబారం పంపాడు. ఒకే వరలో ఆ కాలంలో భరతకులానికి ఒక పురోహితుడున్నాడు. అతడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కూడా సామాన్యుడు కాదు. అసమానమైన శక్తి, పట్టుదల ఇతని యొక్క సొత్తు. రాజుగా జనించి మహర్షి అయిన మహా తపస్సంపన్నుడు. అతని పౌరోహిత్యంలో సుదాసు ఎన్నో ఘన విజయాలను సాధించాడు. తృత్సుల నియమం కారణంగా సుదాసు విశ్వామిత్రుని వదులుకొని తృత్సుల పురోహితుడైన వశిష్ఠుణ్ణి తనకు కూడా పురోహితునిగా అంగీకరిస్తూ అతని నేతృత్వాన్ని అంగీకరింపవలసి వచ్చింది. తృత్సులతో స్నేహం తన అభిలాష తీరటానికి అత్యంత ఆవశ్యకం. వశిష్ఠుని పురోహితునిగా తీసుకొనక తప్పదు. ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడనట్లుగా ఒక గణానికి 2 పురోహితులు, అందులోనూ అత్యంత ప్రతిభా సంపన్నులు ఉండటం సాధ్యం కాదు కదా. అందువల్ల సుదాసు విశ్వామిత్రుని వదులుకున్నాడు. వశిష్ఠుడు తృత్సులతో పాటు భరతగణాన్ని కూడా విజయపదం వైపు పయనింపజేశారు. ఈ 2 గణాలు దినదినాభివృద్ధి చెందుతూ బలపడసాగాయి. అన్య గణాలపై ఆధిక్యం సంపాదించడానికి సర్వ విధాలా సన్నద్ధమై ఉన్నాయి.
వశిష్ఠుడు ఈ 2 గణాల యొక్క శక్తి సంపదలను సమీకరించే బృహత్ ప్రయత్నంలో ఉన్నారు. వారికి దైవిక బలాన్ని కూడా చేకూర్చే యత్నంలో మునిగి ఉన్నారు. సాగరంలాగా ఉప్పొంగింది. భరతకులం పౌరోహిత్యం పోయినందువల్ల అవమాన పీడితుడైన విశ్వామిత్రుడు ప్రతీకార వాంఛతో మండిపోయారు. అప్పటికే లోకోపద్రవ కారకులుగా ముద్రపడిన గణాలను ఆశ్రయించి వారిని ఇంకా ప్రేరేపించారు. వారినందరినూ సమైక్యపరిచారు. వారికి యుద్ధనీతిని బోధించారు. భరతులపై పురికొల్పాడు. వశిష్ఠుని నేతృత్వంలో తన గణాములను అభివృద్ధిపరుచుకుంటున్న సుదాసుపై ఈ రాజగణాలు తుర్వసులతో నేతృత్వంలో యుద్ధం ప్రకటించాయి. సుదాసు ఇంకా యుద్ధానికి సన్నద్ధుడు కాలేదు. అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న తుర్సులకు యుద్ధమంటే ప్రీతి కాదు, కానీ మార్గాంతరం లేదు. అపారమైన సైన్యంతో 10 మంది రాజుల కూటమి వెల్లువలుగా ముట్టడికి సిద్ధమవుతున్నాయి. పరుష్ణి నదికి, యమునా నదికి మధ్య సైన్యాలు మోహరించి ఉన్నాయి. సుదాసు నాయకత్వంలో సైన్యాలు ఎంత ప్రయత్నించినా ముందుకు పోలేకపోవటమే కాకుండా వెనకడుగు వేయక తప్పలేదు. ఈ విధంగా సుదాసు సైన్యాలు పరుష్ణి నదీ తీరం చేరుకున్నాయి. పరుష్ణి నదిని దాటి ఆవతలి ఒడ్డుకు చేరుకుంటే సైన్యానికి కొంత విశ్రాంతి లభిస్తుంది, ఆత్మబలం సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ పరుష్ణి నదిని దాటడం ఎలాగా? నది పరవళ్లు తొక్కుతోంది. నదిలో దిగితే ప్రవాహ వేగానికి కొట్టుకుపోవడం ఖాయం. అది ఆత్మ వినాశ కారణం. పోనీ తీరంలోనే ఉంటే సాగరంలా ఉప్పొంగుతున్న శత్రు సైన్యాల పొంగునకు గురికాక తప్పదు. 2 ప్రమాదకరములే. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో సుదాసు, అతని సైన్యాలు ఆవులను తోలే కర్రలాగా రక్షణ లేకుండా బిక్క చచ్చి ఉన్నాయి. ఎంతో సమయం అక్కర్లేదు. ఆ సమయంలో వశిష్ఠుడు తన యొక్క దర్శన సామర్థ్యంతో ఉపాయం కనుగొన్నారు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అతీంద్రమైన ఆత్మనిష్టమైన శక్తితో ఏకాగ్రంగా ఇంద్రుడిని ప్రార్థించారు. ఈ ప్రార్థనను ఇంద్రుడు విన్నాడు. వశిష్ఠుని అభిష్టాన్ని నెరవేర్చారు. పరుష్ణి యొక్క ప్రభూత ప్రవాహాన్ని ఖాళీ చేయించారు. పరుష్ణి నది యొక్క ప్రవాహ వేగం తగ్గింది. నీరు ప్రశాంతంగా ప్రవహిస్తోంది. వశిష్ఠుని నాయకత్వంలో సుదాసుని సైన్యాలు పరుష్ణి నదిని అవలీలగా దాటివేశారు. సుదాసు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ అద్భుతమైన పరిణామం సుదాసు సైన్యాలకు కొత్త ఊపిరినిచ్చింది. అవి నూతన బలాన్ని సంతరించుకున్నాయి. శత్రువుని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమయ్యాయి. శత్రు సైన్యాలు పురోగమిస్తూ వస్తూ ఉన్నాయి. వానికి ఎదురు లేకుండా ఉంది. తమ సైన్యం అపారం, సుదాసు సైన్యం పరిమితం. వారిని ఓడించడానికి ఇంకా ఎంతో సమయం అక్కర్లేదు అనుకుంటూ శత్రు సైన్యాలు ఉరుకుతున్నాయి. తుర్వనుడు అప్పుడే భరతుల ఆస్తులలో తన భాగాన్ని గురించి ఆలోచనలో పడ్డాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత ఓడిపోయిన వారి ఆస్తులలో అధిక భాగం తమకే దక్కాలని మృత్సులు ప్రచారం చేసుకుంటున్నారు. విజయ దుందుభి. సుదాసు సైన్యం పరుష్ణి నదిలో దిగటం, చాలా సులభంగా దానిని దాటివేయడం కనులారా చూసిన శత్రు సైన్యాలు తాము కూడా నదిని దాటడానికి నదిలో దిగారు. ఒక్కసారిగా వెల్లున పెళ్ళుబుకింది. పరుష్ణి నది వెనుకటి వలనే మహోగ్ర రూపాన్ని దాల్చింది. ప్రవాహ వేగానికి సైన్యాలు కొట్టుకుపోయాయి. కాపలా కాచే గొల్లవాడు లేని ఆవులు పారిపోయినట్లుగా సైనికులు చెల్లాచెదురయ్యారు. ఆ విధంగా నదిలో కొట్టుకుపోతున్న శత్రు సైనికులు రక్షకుని కోసం దేన్ని పడితే దాన్ని ఆశ్రయించారు. తమతో బాటు కొట్టుకుపోతున్న మరి ఒక్కరిని ఆసరా కోసం ఊళ్ళూరారు. కొందరు సైనికులు ప్రవాహపు వేగాన్ని తట్టుకుని ఈది ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విధంగా ఒడ్డుకు చేరిన వారిని సుదాసు సైన్యాలు తొదముట్టించాయి. యజ్ఞం కోసం పురోహితుడు దర్భలను కోసినంత సులభంగా సుదాసు శత్రు సైనికుల తలలను ఉత్తరించారు. ఈ యుద్ధ యజ్ఞానికి యజమానుడైన తుర్వసుడు స్వయంగా పురోడాంశం అయ్యాడు. భరతకులం యొక్క సంపద అంతా కూడా తనకు లభిస్తుందని ఆశపడిన మృత్సులు నశించారు. భృగువులు, దృహ్యులు కూడా వారిని అనుసరించారు. వారి కోటలన్నీ సులభంగా సుదాసుకు వశమైనాయి. ఈ వృత్తాంతం దాస రాజ్ఞ యుద్ధంగా ఋగ్వేదంలో ప్రసిద్ధమైంది. ఈ యుద్ధంలో సుదాసు విజయానికి భరతకుల
ప్రతిష్టకు భావి భారతదేశ సంస్థాపనకు వశిష్ఠుని పాత్ర అసాధారణమైనది. ఇంద్రునితో వశిష్ఠునికి గల మైత్రి కారణంగానే ఈ యుద్ధంలో విజయం లభించింది. ఇక్కడ నిజానికి విజయం ఇంద్రునిదే. ఇంద్రుడు మేకల సాయంతో సింహాన్ని జయించాడు. ఈ యుద్ధ విజయంలో వశిష్ఠుని కీర్తి దిగంతాలకు వ్యాపించింది. పురోహితుడుగా ఆ తర్వాత కూడా సుదాసు అతని వర్గం వారు ఇంట బయట ఉన్న శత్రువులతో యుద్ధాలు చేయవలసి వస్తూ ఉండేది. దేనికైనా వెనుతీయని శత్రువులకు అనాగరిక ప్రవర్తన వలన నాగరికులుగా శాంతి కాముకులుగా పురోభివృద్ధి సాధిస్తున్న భరతగణాలకు చాలా బాధ కలిగేది. ఈ పీడను వదిలించుకోవటానికని వశిష్ఠుడు దేవతలను ప్రార్థించాడు. ముఖ్యంగా యుద్ధ దేవుడైన ఇంద్రుణ్ణి, మృత ప్రతినిధి అయిన వరుణ్ణి ప్రార్థించారు. ఓ ఇంద్రవరుణులరా, మా శత్రువులు మరీ కక్షకట్టి ఉన్నారు. వారి ఆయుధాలు మమ్మల్ని క్షోభ పెడుతున్నాయి. మా ఇహ పరాలకు కాపాడేవారు మీరే కదా. అన్ని యుద్ధాల్లోనూ మమ్మల్ని కాపాడండి. రాజ్యక్షేమం కోసం, ప్రజల సంపత్స వృద్ధి కోసం, శాంతి సౌఖ్యాల కోసం వశిష్ఠుడు ఎంతగానో శ్రమించాడు. తన తపోనిష్టను, దేవతలతో తనకు లభించిన స్నేహాన్ని ప్రజల కోసం వినియోగించాడు. అభివర్తమని సూక్తం ద్వారా బ్రాహ్మణ స్పతిని స్తోత్రం చేసి రాష్ట్రాభివృద్ధిని, శత్రుక్షయాన్ని సంపాదించి పెట్టాడు. అగ్నిని ప్రార్థించి అనేకమైన ఆశీస్సులను ప్రజలకు పంచిపెట్టాడు. మండూక సూక్తం ద్వారా అవగ్రహం ఏర్పడినప్పుడు మేఘాలను ప్రేరేపించి వర్షం కురిసేటట్లు చేశాడు. వశిష్ఠుని పౌరోహిత్యంలో భరత తృత్సు గణాల ఆధిపత్యంలో భారతదేశం అసమానమైన అభివృద్ధిని సాధించింది. నేనే నిజమైన వశిష్ఠుని. ఎంతగా లబ్ధ ప్రతిష్ఠులు కీర్తిమంతులవుతారో అంతగా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. వశిష్ఠుని కూడా ఈ గతి తప్పలేదు. విశ్వామిత్రుడు ఉండనే ఉన్నాడు. సుదాసుని వద్ద తన పౌరోహిత్యం పోవడానికి వశిష్ఠుడే కారణమనే భ్రమలో అతనిపై కక్ష కట్టాడు. కొంతమంది యాతుధానులనే రాక్షసులు విశ్వామిత్రుని ప్రేరణ వలన వశిష్ఠుని పుత్రులకు అనేక విధాలుగా కీడు చేశారు. ఒక రాక్షసుడు వశిష్ఠుని రూపం ధరించి లోకంలో అల్లకల్లోలం సృష్టించి వశిష్ఠునికి మచ్చ తేవాలని ప్రయత్నించారు. నేనే నిజమైన వశిష్ఠుడను, అతడు రాక్షసుడని ప్రచారం చేశారు. వశిష్ఠుడు తన మిత్రుడైన ఇంద్రుని ప్రార్థించారు. మరుత్తులను కూడా అతడు స్తోత్రం చేశారు. ఈ సందర్భంలో అతడు ఇట్లా శపథం చేశారు: నేనెవరినైనా ఒక్క మనిషిని గాని ఇబ్బంది పెట్టినట్లయితే, నేనే గనక రాక్షసుడనైనట్లయితే నేనీ క్షణమే మరణిస్తాను. ఈ రకంగా నన్ను యాతు దానుడను అబద్ధముగా పిలిచిన వాడు తన 10 మంది పిల్లలతోనూ నశిస్తాడు. ఈ సందర్భంగా వశిష్ఠుడు రక్షోఘ్న సూక్తాన్ని దర్శించారు. రక్షోఘ్న సూక్త పఠనం వలన రాక్షసాది దుష్ట శక్తుల బారి పడకుండా తప్పించుకోవచ్చుననేది మన సాంప్రదాయం. మార్గాంతరం లేదు. సరస్వతీ నదిలో స్నానం చేసి సంధ్యాధికాలు నిర్వర్తించుకోవడం వశిష్ఠునికి నిత్యకృత్యంగా ఉండేది. వశిష్ఠుని ప్రవాహ వేగంలో లాగుకొని రావాల్సిందిగా విశ్వామిత్రుడు సరస్వతీ నదిని ఆజ్ఞాపించారు. ఋషి ఆజ్ఞ జవదాటరానిది. వశిష్ఠునికి కీడు కలగడం సరస్వతి నదికి ఏమాత్రం ఇష్టం కాదు. నిజానికి వశిష్ఠుడు సరస్వతీ పుత్రుడుగా సరస్వతీ తీరంలో పెరిగాడు. మహర్షులందరిలో విశిష్టతను సంపాదించారు. మహర్షులెవరికీ కూడా ఇంద్రునితో ముఖాముఖి మాట్లాడే అవకాశం లేని కాలంలోనే వశిష్ఠునిపై ఇంద్రునికి విశిష్టమైన అనురాగం కలిగింది. మిగిలిన దేవతలందరూ కూడా అతడు ప్రేమపాత్రుడే. పైపెచ్చు ప్రజాహిత కార్యాల్లో అందరికన్నా ముందుంటూ ప్రజాపురోహితునిగా వన్నెకెక్కినవారు. అటువంటి వాణిని శత్రువుల బారిన పడవేయటమా సరస్వతీ నదికి ఇష్టమే లేదు. కానీ మార్గాంతరం లేదు. ఋషి ఆజ్ఞ అలా ఉంది. అయితే సరస్వతీ నది ఉపాయం కనుగొంది. నదిలో కొట్టుకుపోయాడు. వశిష్ఠుడు యథాప్రకారంగా బ్రాహ్మ ముహూర్తంలో స్నానాధికాలు నిర్వర్తించడానికని సరస్వతీ నదిలో దిగారు. తనివి తీరా స్నానమాడి సూర్య భగవానునికి ఆర్ఘ్య ప్రదానం కావించి
నడుము లోతు నీళ్లలో నిలబడి మంత్రజపం చేస్తున్నారు. సరస్వతీ నది ప్రవాహం ఒక్కసారిగా అధికమైంది. ఆ వేగానికి ధ్యానమగ్నుడైన వశిష్ఠుడు నీళ్లలో పడి కొట్టుకొని పోసాగాడు. ప్రవాహ వేగం ఎంత ఎక్కువగా ఉందంటే వశిష్ఠునకు తనకేమి జరుగుతోందో కూడా తెలియనటువంటి మానసిక స్థితిలోకి పడేసింది. ఇంకా పూర్తిగా చీకట్లు తొలగిపోలేదు కనుక ఏదైనా ఆసరా దొరుకుతుందేమో చూద్దామనుకుంటే ఏమీ కనపడలేదు. వశిష్ఠుడు నిర్విణ్ణుడై ఉన్నాడు. సరస్వతీ నదికి ఆవల కొంత దూరంలో విశ్వామిత్రుని మనుషులు పొంచి ఉన్నారు. నదిలో కొట్టుకు వస్తున్న వశిష్ఠుని పట్టి బయటికి లాగి అంతం చేయాలని వారి ప్రయత్నం. అల్లంత దూరంలో నదిలో కొట్టుకొని వస్తున్న మానవాకారం వారికి గోచరించింది. వారు తమ పనికి సిద్ధమయ్యారు. నీలో రక్తం ప్రవహిస్తోంది. ఇక్కడే సరస్వతీ నది ఒక్క చక్కని ఉపాయం చేసింది. శత్రువులు ఉన్న ప్రాంతానికి సమీపించడానికి ముందు ప్రవాహ వేగాన్ని చాలా ఉధృతం చేసింది. ప్రవాహ వేగం తమకు అనుకూలంగా ఉందని, వశిష్ఠుణ్ణి తాము పట్టుకోవచ్చని నదిలోనికి దిగిన వశిష్ఠుని శత్రువులు అనుకోకుండా ఉధృతంగా పెరిగిన ప్రవాహ వేగాన్ని చూసి భయపడి తీరం వైపు పారిపోయారు. వశిష్ఠుడు వారి బారిన పడకుండా సరస్వతీ నదీ ప్రవాహం అతనిని చాలా దూరం తీసుకుని పోయి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. తన ఆజ్ఞను ధిక్కరించిన సరస్వతీ నదిపై విశ్వామిత్రుడు కోపించి ఇకపై నీలో సంవత్సరం పాటు రక్తం ప్రవహిస్తుందని శపించారు. అప్పటి నుండి సరస్వతీ నదిలో ఒక భాగం అరుణా నదిగా ప్రసిద్ధమైంది. వాళ్ల తలలు తెగిపడాలి. ఈ విధంగా వశిష్ఠుని అభివృద్ధిపై అసూయ పొందిన వారు అతని కుటుంబ సభ్యులకు అనేక విధముల ద్రోహం చేయటానికి ప్రయత్నం చేశారు. వీరందరి నుండి తన కుటుంబీకులను రక్షించుకునేందుకు వశిష్ఠుడు ఇంద్ర సోమములను అనేక విధములుగా ప్రార్థించారు. ఎవరు ఆబద్ధపు ఆరోపణలతో పవిత్రమైన బుద్ధి కల నాకు ద్రోహం చేయాలని తలపెడతాడో అటువంటి అబద్ధాల కోరును పిడికిలతో బిగించి నీటిని వలె నశింపచేయుము అని ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాడు. నన్నెవరైతే ఆబద్ధపు నిందలతో ఇబ్బందులకు గురి చేస్తారో, నాలోనన్న మంచిని నీచాతి నీచంగా దుర్మార్గంగా చిత్రీకరిస్తారో అట్టి వారిని పాములకు ఆహారంగా చేయి, లేదా నిర్వృతి యొక్క ఒడిలో భస్మం చేయి అంటూ తనకు కీడు చేయటానికి ప్రయత్నించే శత్రువులను అణిచివేయమని పదే పదే వశిష్ఠుడు ఇంద్రాది దేవతలను వేడుకొన్నారు. ఇది తనకు మాత్రమే కాక లోకానికి కూడా రక్షణ అని ఆయన భావించారు. చిన్న పెద్ద గబ్బిలాల రూపంలో ఉండేటువంటి కుక్కలుగా, తోడేళ్లుగా, గ్రద్దగా, డేగగా ఉండేటువంటి దుష్టశక్తిని ఎక్కడ ఉన్నా నాశనం చేయి. ఓ ఇంద్ర, నీ వజ్రాయుధంతో పెద్ద రాతిలో వలె ఆ రాక్షసులను పిండి చేయి. ఓ ఇంద్ర, మగ కాని ఆడ కాని మోసంతో సమాజానికి ఉపద్రవం కలిగించే ఆ దుష్ట శక్తిని అణిచివేయము. ఈ రక్తపిపాసులైన రాక్షసులు మరల తమ తలలు చెక్కివేయబడగా నశించిపోవాలి. మరల సూర్యోదయాన్ని వీళ్ళు చూడకూడదు అంటూ వశిష్ఠుడు ఎల్లవేళల ఇంద్రుడు, వరుణుడు, సోముడు, మర్తులు మున్నగు దేవతలను ప్రార్థిస్తూ ఉండేవారు. పుత్రశోకం తప్పలేదు. ఈ విధంగా శత్రువులు వశిష్ఠునికి అనేక విధాల అపకారం చేస్తూ ఉంటే వీరందరి నుండి తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుకు వశిష్ఠుడు అనేక విధాల తంటాలు పడుతూ ఉండేవారు. అయినా కూడా పాపం అతనికి పుత్రశోకం తప్పలేదు. యాతుధానులు అనే రాక్షసులు కొంతమంది స్వవర్గీయులు అసూయాద్వేషాలతో వశిష్ఠుని కుమారుని చంపివేశారు. క్రమక్రమంగా వశిష్ఠుని కుటుంబం తగ్గిపోతూ వచ్చింది. దావానలంలోకి విసిరేశారు. శత్రువు కన్ను వశిష్ఠపుత్రుడి శక్తిపై పడింది. శత్రువుని శత్రువుగా ఎదుర్కోవడం కంటే మిత్రరూపంగా పరిణమించి ఎదుర్కోవడం సులభమని కూటనీతిని అనుసరించారు. వశిష్ఠపుత్రుడైన శక్తితో స్నేహం నటిస్తూ మెల్లమెల్లగా సుదాసుకు సన్నిహితుడయ్యాడు. సుదాసు కుమారులలో వశిష్ఠుని ఎడల వైమనస్యం రగులు కొల్పాడు. దానికి తోడు సుదాసు చేస్తున్న యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్న విశ్వామిత్రుడు పొరపాటున శక్తి వేలెత్తి చూపడం జరిగింది. దానితో విశ్వామిత్రుడిలో అసూయాద్వేషాలు మిన్నుముట్టాయి. ప్రత్యక్షంగా వశిష్ఠుని గాని వశిష్ఠపుత్రుని గాని ఎదుర్కోలేక స్నేహం నటించి పగ తీర్చుకోవాలని పన్నాగం పన్నారు. ససర్పరి అనే విద్య సహాయంతో అతడు శక్తిని తన దగ్గరకు ఆకర్షించాడు. సుదాసు పుత్రులను ప్రేరేపించారు. వారు విశ్వామిత్రుని ప్రభావానికి లోనే శక్తిని దావానలంలోకి విసిరివేశారు.
శక్తి మరణం వశిష్ఠుడిని కృంగదీసింది. ఆత్మహత్య చేసుకోవాలని కాళ్ళకు చేతులకు బంధాలు బిగించుకుని వశిష్ఠుడు విపాసా నదిలో దూకారు. విపాసా నదికి కూడా వశిష్ఠునికు మాతృ సమానమైనది. ఆ నది వశిష్ఠుని దురవస్థను గ్రహించినదే. అతని బంధనములను విడిపించింది. విపాస అనగా పాశములను పోగొట్టునది అని సార్థక నామ ధేయురాలైంది. స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. నిర్వేదంతో వశిష్ఠుడు దేశాలు పట్టిపోయాడు. ఆ సమయంలో అతడు అనేక సామలను దర్శించాడు. రథంతరసామ వశిష్ఠస్య ప్రియం నివహ అనేటువంటి సామలను వెలువరించాడు. ధాత, సవిత, విష్ణు అనే దేవతలను ఆరాధించి వశిష్ఠుడు రథంతర సామమును సంపాదించాడు. సంపూర్ణమైన ఏకాగ్రమైన విశ్వాసంతో రథంతర సామను పఠించిన వశిష్ఠునకు స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. వశిష్ఠస్య ప్రియం అనే సామ ద్వారా వశిష్ఠుడు ఇంద్రుని అభిమానాన్ని మరింతగా చూరగొన్నాడు. నివహ అనే సామను కనుగొన్న సమయంలో ఇంద్రుడు అతనితో ఇలా అన్నారు: వశిష్ఠ, నేను నీకొక బ్రాహ్మణమును వెల్లడి చేస్తాను. దీన్ని అవగతం చేసుకున్న నీ యొక్క పౌరోహిత్యంలో భరతులు అభివృద్ధి చెందుతారు. అయితే దీనిని మరెవరికి తెలియనీయరాదు అని. ఈ సామ ద్వారా ఇంద్రుడిని విశిష్టమైన ఆదరాన్ని సంపాదించి తమ గాఢ మైత్రిని వశిష్ఠుడు లోకానికి చూపించారు. గాఢంగా నిద్రపో. ఈ విధంగా తిరుగుతూ వేదాన్ని దర్శిస్తూ లోకోపకారాన్ని నిర్వహిస్తూ ఉన్న వశిష్ఠునకు ఒక పర్యాయం ఒక సంకట స్థితి ఏర్పడింది. 3-4 రోజుల పాటు అతనికి అన్న పానీయాలు దొరకలేదు. ఆకలితో అలమటించిపోయిన వశిష్ఠుడు ఒక ఇంటిలో దొంగతనానికి సిద్ధపడ్డారు. అదొక పెద్ద భవంతి. అది వరుణుని భవంతి. దానికి కాపలాగా జాతి కుక్క పహారా కాస్తూ ఉంది. భవంతిలో కూడా జనులు మేల్కొని ఉన్నట్లుగా అలికిడవుతోంది. వశిష్ఠునికి ఆకలి అణుచుకోలేనంతగా ఉంది. తెగించి భవంతిలోకి ప్రవేశించారు. కుక్క అతనిపై దాడి చేసింది. ఆ కుక్కను ఉద్దేశించి వశిష్ఠుడు ఇలా అన్నారు: ఓ చారల కుక్క, అరవటానికి నీవు నోరు తెరిచినప్పుడు ప్రకాశిస్తున్న ఆయుధాల వంటి ఒక వెలుగు కలుగుతోంది. నీ కోరల ద్వారా కనపడే నీ పళ్ళే ఆయుధాలు. అరవటం మాని గాఢంగా నిద్రపో. లేకపోతే ఓ దొంగను, దోపిడీదారును వెంబడించు. ఇంద్రుణ్ణి ప్రశంసించే మమ్మల్ని ఎందుకు తొందర చేస్తావు? నీ ఒక పందిని నిలువుగా చీల్చవచ్చు. ఆ పంది కూడా నిన్ను చీల్చి ప్రతీకారం తీర్చుకోవచ్చును. ఇంద్రుణ్ణి స్తోత్రం చేసే మమ్మల్ని ఎందుకు తొందర పెడతావు? ప్రస్వాపని ఉపనిషత్తు. ఈ విధంగా పలుకుతూ వశిష్ఠుడు ఒక మంత్రాన్ని మెల్లగా ఉచ్చరించారు. తల్లి నిద్రించుగాక, తండ్రి నిద్రించుగాక, కుక్క నిద్రించుగాక, గృహ యజమాని కూడా అట్లే సుఖముగా నిద్రించుగాక, బంధువులందరూ నిద్రించుగాక, అలాగే చుట్టూ ఉన్న జనులు నిద్రించుగాక. ఎవరైనా కానీ కూర్చొని ఉన్నా, కదులుతూ ఉన్నా, మమ్మల్ని చూసినా వారందరి కళ్ళను మేమే మూసివేస్తాం. వారిని ఈ ప్రాసాదం మాదిరిగా నిశ్చలంగా ఉండేటట్లుగా చేస్తాం. సర్వవర ప్రదాతయైన సూర్యుడి 1000 కిరణాలతో దూరముగానున్న ఆ సముద్రము యొక్క మధ్య నుండి ఉదయిస్తూ ఉంటాడు కదా, ఆయన కృపా కలికతో సహాయంతో మీ అందరూ నిద్రలోకి పంపుతాను. లోగిలిలో పడుకునేవారు కానీ, వాహనాల్లో పడుకునేవారు కానీ, లేదా పరుపులపై పడుకునేవారు కానీ, మంగళకరమైన సువాసనలు గల స్త్రీలు కానీ అందరినీ గాఢ నిద్రలోకి పంపుతాము. ఈ సామమును ప్రస్వాపని ఉపనిషత్ అని వ్యవహరిస్తారు. దీన్ని పఠించడం ద్వారా అందరూ నిద్రాముద్రితులను చేయవచ్చును. వశిష్ఠుని సూక్తాలతో ఇటువంటి వాటిని గమనించినప్పుడు వశిష్ఠుడు ఎంతటి చిక్కుల్లో పడ్డాడో, విచిత్రమైన సమాధానము లేని సందర్భాలెన్ని అతనికి తారసిల్లినాయో స్పష్టంగా తెలుస్తుంది. శోకమే శ్లోకమవుతుంది. ఈ విధంగా తిరిగే సందర్భంలో వశిష్ఠుడు మహోన్నతమైన మంత్రాలనే కాక కొన్ని సందర్భాల్లో క్షుద్రమైన క్షణిక ప్రయోజనం గల మంత్రాలను కూడా ప్రయోగించినట్లుగా కనపడుతోంది. వశిష్ఠుని అంతవానికి క్షుద్రమంత్ర ప్రయోగం మంచిదేనా? జీవన్మరణ సమస్య ఏర్పడినప్పుడు ఇలాంటి చర్చకు అవకాశమే లేదు. ముందు జీవించి ఉంటే కదా మహోన్నత కార్యాలు చేయడం. అయినా తప్పే. దానికి ఫలితం అనుభవించక తప్పదు. అసూయాగ్రస్తులైన శత్రువుల వల్ల కొంత, స్వయం కృతాపరాధం వల్ల కొంత, అతని జీవితంలో ఎన్నో
ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. దుఃఖ సముద్రంలో పడి కొట్టుకుపోతున్నాడు. ఉద్వేగపూర్ణము, సంకర్షణామయము అయిన ఆ మానసిక అవస్థలోని వశిష్ఠుడు మహోత్తరమైన వేద భాగాలను, సామాలను దర్శించడం జరిగింది. విజ్ఞానం పరిపూర్ణ దశకు చేరాలంటే విజ్ఞానానికి సంఘర్షణ అత్యవసరం. మహానుభావుల శోకమే శ్లోకమవుతుంది. నిప్పులో కాచితే బంగారం వన్నె బయటపడుతుంది. వరుణుడు నీపై కోపించాడు. ఒకసారి వశిష్ఠుడు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. సముద్రం మధ్యంలో నావ భగ్నం కాగా అతడు సముద్ర జలాల్లో చిక్కుపడిపోయారు. దిక్కుతోచని స్థితి. బయటపడే శక్తి లేక విలవిల్లాడారు. దప్పిక నన్ను ఆవహించింది. నేను నీ పూజకుడను. నీటి నడుమన ఉన్నాను. నాకు సుఖాన్నిమ్ము. ఓ సంపదల దేవత, నాకు ఆనందాన్నిమ్ము అంటూ ప్రార్థించారు. వరుణుడు తన తండ్రి తనకు సహాయంగా వస్తాడని ఆశించాడు. వరుణుడు ఋతాన్ని అనగా సృష్టి క్రమంలో ఉండే పద్ధతిని రక్షించేవాడు. దానికి విరుద్ధంగా ఆచరించే వారి ఎడల అతడు అనుకూలుడు కాదు. కాబట్టి క్షుద్ర విద్యలను ప్రయోగిస్తున్న వశిష్ఠునిపై అతనికి ఒక విధంగా వైమనస్యం కలిగింది. ఈ విషయం ఋషులందరికీ తెలుసు. వారు వశిష్ఠునకు తెలియచెప్పారు. వశిష్ఠుడు పశ్చాత్తాపడి తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటూ తన తప్పులను ఖాయమని, కరుణ చూపించమని వరుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా అతని పరిదేవనం ఈ విధంగా ఉంది. ఈ నా పరిస్థితిని నా ఆత్మకు చెప్పుకోనా? వరుని దగ్గరకు ఎలా వెళ్ళగలను? అతడు నా కానుకను స్వీకరించునా? నిశ్చలమైన బుద్ధితో నేనెప్పుడు శాంతించినా అతనిని చూడగలను. ఓ వరుణదేవ, నా తప్పు ఏమిటి? నాకు తెలియచెప్పు. బుద్ధిమంతులను అడిగాను. వారందరూ ఒకే మాట చెప్పారు. వరుణుడు నీపై కోపించాడని. వరుణుని ప్రార్థన. వరుణుని కోపానికి కారణమైన ఆ తప్పు పాతకాలం నాటిదా? ఓ వరుణదేవ, నిన్ను ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండే నీ పాత మిత్రుణ్ణి నాశనం చేయాలని అనుకుంటున్నావా? నీకు ఎదురేమి? నీ దయ ఉంటే పాపము నుండి విముక్తుడనే నేను నీ వైపునకు త్వరితముగా మరలగలను. మా తండ్రులు పాపము నుండి మిమ్ములను విముక్తుల్ని చేయి. ఈ మా శరీరాలతో మేము చేసిన తప్పుల నుండి కూడా విముక్తుల్ని చేయి. ఓ రాజా, అపహరించబడిన పశువుల మాంసంతో విందులు కుడుస్తున్న దొంగనులాగా ఈ వశిష్ఠుని వదిలిపెట్టుము. దూడను కట్టు వదిలినట్లుగా ఈ వశిష్ఠుని విముక్తిని చెయ్యి. ఓ వరుణదేవ, ఇది మేము స్వయముగా చేసింది కాదు. ఇది మా అవసరము. మత్తు కొలిపే కరువు, దాహము, జూదము, ఆలోచన రాహిత్యము ఇవన్నీ కూడా మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. చిన్నవాళ్లను కాపాడవలసిన పెద్దవాళ్ళు కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. నిద్ర కూడా అధర్మాన్నే కలిగిస్తోంది. ఓ వరుణదేవ, ఈ నా పాట నీ హృదయంలో గాఢంగా హత్తుకొనుగాక. యోగక్షేమాలను పొందుపరుచుకుంటూ మేము అభివృద్ధి చెందెదముగాక. మీ ఆశీస్సులు మమ్ము సదా కాపాడుగాక. ఈ ప్రార్థనలో వశిష్ఠుడు పశ్చాత్తాపడుతున్నట్లుగా స్పష్టమవుతూ ఉన్నది. తన తప్పులన్నింటినీ క్షమించమని ప్రార్థించడం కనిపిస్తోంది. ఇది ఒక అపరాధ క్షమాపణ స్తోత్రంగా విశిష్టంగా కనిపిస్తోంది. దీనిలో దేవుని ఎడల జీవుని భక్తిభావం గోచరమవుతూ ఉంది. భక్తి సిద్ధాంతానికి ఇక్కడే విత్తనాలు చల్లబడ్డాయి అని విమర్శకుల యొక్క అభిప్రాయం. తప్పు చేయటం మానవ నైజం. పశ్చాత్తప్తుడైన భక్తుణ్ణి తప్పులు కాయటం భగవంతుని వైశిష్ట్యం. ఈ సూక్తాన్ని ప్రతిరోజు పారాయణం చేసినట్లయితే తప్పు చేయటం నుండి తనను తాను మరల్చుకునే శక్తి ఏర్పడుతుందని మన విశ్వాసం. పితృప్రేమను కురిపించాడు. ఈ విధంగా ప్రార్థించిన వశిష్ఠుణ్ణి వరుణుడు కరుణించాడు. నట్టేట్లో మునిగినట్లున్న వశిష్ఠుణ్ణి తన పడవలోకి ఎక్కించుకున్నాడు. అతనిని తన ఒడిలోనికి తీసుకున్నాడు. కరుణామయుడైన అనుభూతులతో ఇంకా గొప్ప పనులు చేయగల సమర్థునిగా తయారు చేశారు. ఆ పడవపై ఇంకా ఎంతో కాలం ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించారు. చివరకు తన అస్తిత్వమునకు చెందిన పరమ రహస్యాలను వశిష్ఠునికి ఉపదేశించారు. ఈ విధంగా వరుణుడు తన కుమారునిపై పితృప్రేమను కురిపించారు. పితృరక్షణను కల్పించారు. తన్మయత్వంతో, కృతజ్ఞతాభావంతో, ఆరాధనాభావంతో వశిష్ఠుడు ఇట్లా అన్నారు. గోవుకు గల 7 పేర్లకు 3 రెట్లైన తెలివితేటలు గల నాకు వరుణుడు పరవిశ్వము యొక్క రహస్యములను బోధించారు. నేను ఆయనకు ప్రియ శిష్యుడను.
వరుణుని బోధనలు పొందిన వశిష్ఠుడు ఆత్మస్థైర్యాన్ని పొందారు. నిర్వేదం తొలగిపోయింది. మానసిక వైక్లభ్యం మాసిపోయింది. ధర్మనిష్ట దృఢమైంది. యథాపూర్వ స్థితిని పొంది వశిష్ఠుడు స్వనివాసానికి తిరిగి వచ్చారు. తన కోడళ్ళ జీవితాలను చక్కబరచడం తన ధర్మంగా గుర్తించారు. మనముడు పరాశరుడు వేదద్రష్ట తండ్రి అయిన శక్తిని చంపిన వారిపై పగబూని వారు అంతు చూస్తానని శపథం చేశారు. వశిష్ఠుడు అతనిని శాంతపరిచి పగ ప్రతీకారాల కంటే శాంతి సహనాలే సుఖ సంతోషాలను ఇస్తాయని చాటి చెప్పారు. సోమయాగ రహస్యం. వశిష్ఠునికి విరాజ్ అనే విద్యపై అధికారం ఉంది. దానిని సంపాదించాలని చాలామంది ప్రయత్నించారు. ఇంద్రుడు కూడా దానిని పొందటానికి అభిలషించారు. ఇంద్రుడిని కోరిక తెలుసుకున్న వశిష్ఠుడు ఆ విద్యను ఇంద్రుడికిచ్చి అతని నుండి ఒక విశిష్టమైన సోమయాగ రహస్యాన్ని సంపాదించారు. ఈ విద్యా వినయంతో వశిష్ఠుడు ఒక ఎదురులేని యజ్ఞాధికారాన్ని సంపాదించారు. యజ్ఞం నిర్వహించాలంటే ప్రధానంగా 4 వైదికులు కావాలి. మొదటివాడు హోత, రెండోవాడు అధ్వర్యుడు, మూడోవాడు ఉద్గాత, 4వవాడు బ్రహ్మ. ఈ నలుగురిలో మొదటి 3 యజు సామ వేదాలకు ప్రతినిధులుగా ఉంటూ ఈ వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ యజ్ఞం నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి మొత్తం యజ్ఞ కార్యానికి పర్యవేక్షకునిగా ఉంటారు. నిర్వహణలో ఎటువంటి అనుమానాలు వచ్చినా, పొరపాట్లు దొర్లినా సరిచూసే అధికారం అతనికే ఉంటుంది. యజ్ఞ వాటికకు లోపల బయట కూడా అతనిదే అధికారం. అటువంటి అధికారాన్ని ఇంద్రుడి నుండి పొందిన సోమయాగ రహస్యం ద్వారా వశిష్ఠుడు సంపాదించాడు. వశిష్ఠుడు బ్రహ్మ అనే 2 పదాల సమానార్థకాలైనాయి. చాలా కాలం వరకు బ్రహ్మస్థానం వశిష్ఠునికి గాని అతని సంతతికి గాని చెందాలి అనే నియమం ఉండేది. తర్వాతి కాలంలో ఈ జ్ఞానాన్ని పొందిన ఎవ్వరికైనాను బ్రహ్మస్థానం అధిష్ఠించే అవకాశం లభించింది. అయితే వశిష్ఠునికి గుర్తుగా వారికి తలపాగా చుట్టబడుతుంది. ఆ తలపాగా ముడి తలకు కుడిపక్క విశిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వశిష్ఠ కుటుంబం వారు తలకు కుడిపక్క కొప్పు కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా. దానికి గుర్తు ఈ తలపాగా ముడి. సత్యానిదే అంతిమ విజయం. మానవాళికి దివ్య జ్ఞానాన్ని అందిస్తూ తన జీవితాన్ని సమాజానికి నీరాజనంగా అర్పించిన వశిష్ఠుడు లౌకికంగా కూడా విశిష్ట స్థానాన్ని ప్రపంచానికి అందించారు. వారి లౌకిక జ్ఞానానికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చును. మనిషి జీవితకాలం ఎంత అనే చర్చ వచ్చినప్పుడు ఈ మనిషి కూడాను తన జీవితం యొక్క పరిమాణాన్ని తెలుసుకొనలేడు అన్నారు. ఏ మనిషి కూడా తన జీవితం యొక్క పరిణామాన్ని తెలుసుకొనలేడు అన్నారు. ఉద్యమించడం యొక్క ప్రాధాన్యం వివరిస్తూ ఉద్యమకారులదే గెలుపు, వారే సుఖంగా నివసింపగలరు, అభివృద్ధి చెందుతారు, దేవతలు సోమరులను దగ్గర చేర్చరు అన్నారు. సత్యాసత్యాలను గురించిన వశిష్ఠుల అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. ఈ రెండింటికి పోరు శాశ్వతం. అయితే ఏదైతే నిజంగా సత్యంగాను నిజాయితీగాను ఉంటుందో దానినే దేవుడు రక్షిస్తాడు, అసత్యాన్ని వమ్ము చేస్తాడు. సత్యాసత్యాల యుద్ధంలో అంతిమ విజయం సత్యానిదే అని విశ్వసించారు. ఔరసులు దత్తపుత్రుల విషయంలో ఔరసులే కావాలంటారు. తెలియని వాణ్ణి సొమ్మునెప్పుడూ తప్పించుకోవాలి అని, మన సంపదలకు మనము యజమానులుగా ఎల్లప్పుడూ ఉందుముగాక. ఎవరికో పుట్టిన బిడ్డ మన బిడ్డ కాదు. ఆ విధంగా అనుకునేవాడు మూర్ఖుడవుతాడు. నిర్వీర్యమైన జాతికి మనుగడ లేదు. జ్ఞానవంతులు బలవంతులైన సంతానం పొందటం ఆవశ్యకం అంటూ తాను పడిన కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి సంతానం కోసం దేవతలను పదే పదే ప్రార్థిస్తారు. శ్రేయో మార్గదర్శి వశిష్ఠుడు వేద ద్రష్టగానే కాకుండా యజ్ఞ కార్యాలను పర్యవేక్షించే బ్రహ్మగానే కాకుండా సామాన్య జనోపయోగమైన అనేకమైన కార్యాల్లో నిమగ్నుడై ప్రజాహితాన్ని ప్రజారక్షణను గావిస్తూ మిగిలిన ఋషుల కంటే విశిష్టంగా రూపొందాడు. క్షాత్ర ధర్మాన్ని కూడా బ్రాహ్మణ ధర్మంతో కలిపి నిర్వహించిన ఘనత వశిష్ఠునికి లభిస్తుంది. అయితే బ్రాహ్మణ ధర్మాన్ని మించింది లేదని, లోకంలో శక్తులన్నీ అధర్మం ముందు మోకరిల్లక తప్పదని తన ఆచరణ ద్వారా నిరూపించి బ్రహ్మర్షిత్వానికి ప్రతీకగా నిలిచాడు. ఇతడు ఇంద్ర వరుణుల మధ్య సహభావాన్ని ఆదుకొల్పిన వ్యక్తి. ఇంద్రుడు యుద్ధ దైవతము, వరుణుడు
ఋతుమును కాపాడే దేవుడు. యుద్ధము ద్వారా గెలిచిన జాతులను లభించిన ప్రదేశములను ఉపయోగకరంగా మలుచుకోవడానికి క్రమశిక్షణ అవసరం. అదే ఋతం. దాన్ని కాపాడేవాడు వరుణుడు. అంటే ఇంద్ర వరుణుల సహయోగము జాతికి గౌరవాన్ని సుస్థిరను కలిగిస్తుంది. దానికి కారణభూతుడు వశిష్ఠుడు. ఇతడు దేవతలకు మనుషులకు వారధిలాగా ఉపయోగించాడు. నేటి భారతావని కీర్తి ప్రతిష్టలకు ఆనాటి వశిష్ఠ కార్యకలాపాలు, ఆలోచన ప్రణాళికలు బీజములనేవి యథార్థం. ఆ వశిష్ఠుని వెలుగుబాటులో పయనించటం విశ్వానికి పరమామోదం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.